వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. అట్ ప్రెజెంట్ మనం ఆంధ్ర యూనివర్సిటీలోని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాం. ఇక్కడ స్పెక్ట్రమ్ పేరిట స్టూడెంట్స్ యాన్యువల్ షోని అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. వారి సృజనాత్మకతను జోడించి అద్భుతమైన కళారూపాలను అయితే తీర్చిదిద్దారు. ఆ డీటెయిల్స్ ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. సో ఎంట్రీలోనే మనకి ఇక్కడ ఒక ఆర్ట్ కనిపిస్తోంది. సో ఈ టైటిల్ చూస్తే సైలెంట్ విట్నెస్ అని ఉంది. సో స్టూడెంట్ ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? హలో అండి, నా పేరు రీతి, నేను ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే సైలెంట్ విట్నెస్ అండి. అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, దాంట్లో ట్రూత్ ఏంటో మనకు తెలుసు, కానీ మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది నా కాన్సెప్ట్. నేను దాన్ని ఇలాగా ఊల్ రూపంలో చూపించాను. వీళ్ళందరూ నన్ను హర్ట్ చేసిన వాళ్ళు, ఈ ఊల్ని నేను అలా తీసుకున్నాను అనమాట. ఓకే, అంటే ఇవన్నీ చిక్కుముడిలో అంటే మీరు ఫేస్ చేసిన నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ అన్ని. ఇదేంటంటే డైలీ నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎదురైన సిచ్యువేషన్స్ని, కొన్ని ఎమోషన్స్ని చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసిన అన్ని నేను ఒక జర్నల్ రూపంలో క్రియేట్ చేశాను క్లాత్ మీద. ఇది ఖాదీ క్లాత్ అండి. దీని మీద మనం వర్క్ చేసుకోవచ్చు అండ్ డ్రెస్ రూపంలో వేసుకోవచ్చు, దుపట్టా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో క్లాత్ కూడా మెమరీస్ ని హోల్డ్ చేస్తుంది అని చెప్పడానికి నేను ఈ క్లాత్ తీసుకున్నాను అన్నమాట. ఓకే, అంటే మీరు డైలీ లైఫ్ లో మీకు కనిపించే అనుభవాలు వాటన్నిటిని ఒక ఆర్ట్ రూపంలో ఇక్కడ ప్రెజెంట్ చేశారు. సో ఇదేంటిది? ఇందులో ఏంటంటే మీకు కొన్ని బొమ్మలు కొన్ని వర్క్స్ కనబడుతున్నాయి, బస్సు ఇలాంటివన్నీ. ఒక ఓల్డ్ ఉమెన్, ఇది ఒకటి చెప్తున్నాను. ఒక ఓల్డ్ ఉమెన్ ఏంటంటే ప్రేయర్ అయిపోతుంది నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు, కానీ బయట కూర్చొని జపమాల్ని తిప్పుతూ ఉంటారనమాట. ఇంకా కోరికలు ఏమైనా కోరుకుంటున్నారా, లేదంటే ఎవరి కోసమైనా ప్రే చేస్తున్నారా అని మనం అలా చూస్తూ ఉండిపోతాం ఏం చేస్తున్నారు అని. సో ఇంట్రెస్టింగ్ గా ఉండే కొన్ని ఆబ్జెక్ట్స్ ని అన్ని నేను కొన్ని రాశాను, కొన్ని పెయింటింగ్స్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఇంకో పెయింటింగ్ చూద్దాం. ఇక్కడ అన్బోర్న్ సిగ్నల్ అని ఉంది. సో దీని డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి? ది కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్స్ మెటర్నిటీ టైంలో ఎక్కువగా వర్క్ హాలిక్స్ లో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ టైంలో టెక్నాలజీ రిలేటెడ్ ఇవి యూజ్ చేయడం, దానివల్ల ఏమైంది అంటే బేబీ పుట్టినప్పుడు కొంచెం మెంటలీ అన్స్టేబుల్ గా పుట్టడం, ఇంకా చాలా వరకు డిసీజెస్ ఇవి వస్తున్నాయి అనమాట. సో బేబీ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు టెక్నాలజీ రిలేటెడ్వి యూజ్ చేయకుండా మదర్ అనేది జాగ్రత్తలు తీసుకోవాలని. సో నేను దాంట్లోనే నేను చెప్పాను అనమాట. సో ఆ ఇది ఉంటుంది కదా, బొడ్డు అనేది ఉంటుంది కదా, సో దాని ప్లేస్ లో నేను టెక్నాలజీ రిలేటెడ్ కి నేను వైర్ కేబుల్ అనేది యూజ్ చేశాను. ఇది మేము రీసెంట్ గా అజంతాలో ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. అక్కడ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏమైందంటే సన్ రేస్ వల్ల, ఇంకా మొబైల్ రేస్ వల్ల అక్కడ పెయింటింగ్స్ అనేది చాలా వరకు ఫేడ్ అవుట్ అయిపోయినాయి. మొబైల్ ఫ్లాష్ లైట్, పర్టికులర్ గా మొబైల్ ఫ్లాష్ లైట్ వల్ల ఫేడ్ అవుట్ అయింది. సో నేను ఆ ఫ్లాష్ లైట్ ని ఇలా యూవీ రేస్ కింద నేను చూపించాను అనమాట. ఒక రేస్ కనిపిస్తుంది, ఇలా యూవీ రేస్ అక్కడికి వెళ్ళి మనం ఎంతవరకు మనకు కనిపిస్తుందో అంతవరకు చూసి వచ్చేస్తాం కదా. సో మొబైల్ ఫ్లాష్ లైట్ అనేది యూజ్ చేయకుండా మనం వెళ్ళి అక్కడ చూస్తే మంచిది. దానివల్ల ఏమైందంటే ఈ పాట పర్టికులర్ గా కొన్ని పార్ట్స్ అనేది చాలా వరకు ఫేడ్ అవుట్ అయిపోయింది. ఫేమస్ పెయింటింగ్ అనమాట, వెళ్ళి ఫేడ్ అవుట్ అయిపోవడం నాకు బ్యాడ్ గా అనిపించింది. సో దాన్ని నేను రీక్రియేట్ చేశాను. ఇలా ఇది కమ్యూనికేషన్ డిజిటల్ డిస్టెన్స్ అన్నమాట. ఇది ఏంటి అంటే హ్యూమన్స్ కి ఇప్పుడు ఈ మధ్యన ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే హ్యూమన్ కమ్యూనికేషన్ తగ్గిపోయి డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్కువ అయిపోయింది. మొబైల్లో చాట్ కానీ, కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉన్నా అన్ని మొబైల్స్ లో వచ్చేయడం అవన్నీ అవుతుంది అనమాట. సో నేను బ్యాక్గ్రౌండ్ లో ఉన్న హ్యూమన్స్ ని ఫేడ్ అవుట్ చేసి మొబైల్స్ ని బయటికి తీసుకొచ్చాను. మానేశారు. సో మొబైల్ లో మాత్రం ఎక్కువగా ఉంటున్నారని చెప్పి నేను ఇలా చూపించాను. ఇక్కడ గేమ్ లా ఉంది. ఇది ఏంటి అంటే అష్టాచమ్మ బోర్డ్ అన్నమాట.
హ్యూమన్ లైఫ్ని నేను అష్టచమ్మ బోర్డులో చూపించాను. ఇక్కడ ఏంటి అంటే హ్యూమన్ లైఫ్ అనేది కొన్ని స్ట్రాటజీస్ కింద, నెక్స్ట్ కొన్ని అప్ అండ్ డౌన్స్ కింద అన్నిటినీ రిలేట్ అయి ఉంటుంది. అయితే నేను చిన్నప్పుడు ఎక్కువగా అష్టచమ్మ గేమ్ ఎక్కువగా మేము ఇంట్లో ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఆ గేమ్ కోసం తెలియదు. అసలు చాలా మంది వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, బట్ ఈ గేమ్ ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియదు. చెప్పినంత వరకు మొబైల్లోనే గేమ్స్ మొబైల్లోనే ఎక్కువ వచ్చేస్తుంది. ఇందులో ఉన్న యాండ్స్ ఏంటి అంటే నేను హ్యూమన్స్ కింద రిప్రజెంట్ చేశాను అనమాట. యాండ్స్ ని ఎందుకు చేశాను అంటే పర్టికులర్ రీజన్ ఉంది దానికి కూడా. అంటే హ్యూమన్స్ కూడా యాండ్స్ కూడాను తన ఫుడ్ కోసం దీనికోసం చాలా వరకు కష్టపడుతుంది. లైఫ్ స్పాన్ చిన్నదైనా కూడాను ఇంకా తన ఫ్యూచర్ జనరేషన్ కూడా దాచుకుంటుంది. హ్యూమన్స్ కూడాను ఫ్యూచర్ జనరేషన్ కోసం దాచుకోవడం, నెక్స్ట్ చాలా వరకు ఫుడ్ కోసం దీనికోసం కష్టపడడం, ఆ హార్డ్ వర్క్ ని దీన్ని కంపేర్ చేసి నేను యాండ్స్ ని అక్కడ చూపించాను. సో హ్యూమన్ లైఫ్ చుట్టూ టెక్నాలజీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది అని చెప్పి నేను ఈ పెయింటింగ్ లో చూపించాను. అంటే ప్రపంచం అంతా ₹1 అంటే మనీ అండ్ టైం ఈ రెండింటి మీదే ఇంపార్టెన్స్ ఇస్తూ వాటి వెనకే పరిగెడతారని చెప్పి వాటిలోనే బందీ అయిపోవడం కానీ, అంటే ఏదైనా కూడా అందులోనే ఉంటాను అని చెప్పేసి నేను ఇది చేశాను. దీని వెనకతల రీజన్ అంటే మనీ అండ్ టైం రెండు ఇంపార్టెంట్. జనాలందరూ దాని వెనకతలే పరిగెడతారు. పీపుల్ లా చూపించాను, సొసైటీ లాగా సింబాలిక్గా చూపించాను. ఇది నేను ఎవ్రీడే ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. సో క్రౌడ్లో వెళ్ళి వస్తాను. ఆ స్ట్రగుల్ని చూపించడానికి క్రౌడ్ని చేసి, అంటే ఇక్కడ బస్లో కూడా ఎడ్జ్లో నించొని ట్రావెల్ చేస్తారు. ఈ ఎడ్జ్లో నించొని ట్రావెల్ చేయడం కూడా ఎందుకంటే వాళ్ళ నెసెసరీ, అది ఫాస్ట్గా వెళ్ళాలి అని. అందువల్ల అలా అంటే జనాలు ఎక్కువ అయిపోవడం, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ అయిపోవడం, క్రౌడ్ క్లమ్జీనెస్ మనకు కనిపిస్తుంది. అదొక సఫికేషన్ లా అనిపిస్తుంది అనమాట. అందుకు వచ్చేసాను. ఫేస్ చేసేవి అనుభవాలని ఇక్కడ చూపిస్తాను. ఇది సోషల్ మీడియా మీద, ప్రెసెంట్ జనరేషన్ అంతా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి ఉంటున్నాం కదా. మార్నింగ్ టు నైట్ సోషల్ మీడియాలోనే మునిగి తేలుతున్నాం. అంటే మార్నింగ్ లేవగానే ఏదో ఒక యాప్ యూజ్ చేయడం, అది ఏదైనా అవ్వచ్చు. సో ఇన్స్టాగ్రామ్ అవ్వని, యూట్యూబ్ అవ్వని, ఫేస్బుక్ అవ్వని, ఏదైనా కూడా ప్రెసెంట్ జనరేషన్ అంటే బ్రెయిన్ అలా ఆక్యుపై చేసేస్తుందని చెప్పి బ్రెయిన్ని నేను చెట్టు ఫామ్లో చూపించాను అనమాట. చెట్టులాగా ఎందుకు చూపించానంటే ఎంత పెద్ద చెట్టు అయితే దాని వేర్లు అంత లోపలికి ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా. అలా సోషల్ మీడియా కూడా పాతుకుపోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాకి అంటే మనం టైం ఇవ్వడం కూడా సోషల్ మీడియాకి అలా ఇస్తున్నాం. వేరే పనులకి చాలా తక్కువగా ఇచ్చి సోషల్ మీడియాకి చాలా ఎక్కువ ఇస్తున్నాం. అందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, కానీ మనం అలా అయిపోతున్నాం అని చెప్పి. సో ఇది బ్రెయిన్ లో హాఫ్ పార్ట్ అనేది సోషల్ మీడియా. సో ఇది ఒక ట్రీ రూపంలో చూపించాను. సో మీరు చెప్పేది ఏంటంటే వేళ్ళు ఎంత లోపలగా స్ట్రెంగ్త్ సోషల్ మీడియా కూడా హాఫ్ పార్ట్ అనేది మన బ్రెయిన్ ని ఆక్యుపై చేసేసి దాన్ని రూట్స్ అంత డీప్ గా పాతుకుపోతున్నట్టు అయిపోతుంది. చూసాం కదా ఈరోజు. అంటే వాళ్ళ ఆలోచనలను డైలీ లైఫ్లో వాళ్ళు ఎదుర్కొనే అనుభవాలు కానివ్వండి, వాళ్ళ కళలకు కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఇందులో అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దిన పెయింటింగ్స్ అయితే మనం చూసాము. ఆ కళాఖండాలని, ఆ రూపాలను అయితే మనం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి.